బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీ ఎల్లుండి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎల్లుండి ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరతారు. ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సున్నిపెంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు మోదీ చేరుకుంటారు. ఉదయం 11:10 రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ఉదయం 11:45 భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక సాయంత్రం 4:15 రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుని సాయంత్రం 4:40 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి వెళ్తారు. సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నారు. కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే ఈ సభలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సభా వేదికను నిర్మిస్తున్నారు. ఈ సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ప్రజలు సౌకర్యంగా కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి 10,000 బస్సులు, ఇతర వాహనాలు రానున్నాయి. వాటిని నిలిపేందుకు 347 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. సభతో పాటు దీపావళి సందర్భంగా ఎల్లుండి నుంచి 19 వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు.